స్టార్మా ప్రేక్షకులని అలరించడానికి ఈ రోజు నుండి గోదావరి సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సాయంత్రం 6:30 స్టార్మాలో ఈ సీరియల్ ని లాంచ్ చేయబోతున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పైన పులివాసు నిర్మాణంలో ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళ్లో సూపర్ హిట్ సీరియల్ గా టెలికాస్ట్ అవుతున్న మహానటి ధారావాహికకి రీమేక్ గా ఈ సీరియల్ ని ప్రస్తుతం తెలుగులో కూడా తీసుకొచ్చారు. నాన్న నీడ లేకుండా సాగుతున్న అక్కా చెల్లెళ్ల ప్రయాణం గోదావరి మే 11 నుంచి సాయంత్రం 6:30కి ఈ ధారావాహిక స్టార్మాలో వచ్చేస్తోంది. కన్నడ భాషలో వసుదేవ కుటుంబ పేరిట, మలయాళ భాషలో ఈ పులయం కథను పేరిట ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో కూడా ఈ సీరియల్ అలరించడానికి వచ్చేసింది. భావోద్వేగాల కొత్త కథకు శ్రీకారం. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన ఈ అక్కా చెల్లెళ్ల ప్రయాణం ఈ రోజు నుండి మీ ముందుకు రాబోతోంది. మిస్ కాకుండా చూడండి గోదావరి. గోదావరి సీరియల్లో కథానాయిక అనుమిత దత్త జాహ్నవి క్యారెక్టర్ లో రెండవ కూతురుగా మన ముందుకు రాబోతున్నారు. ఈ సీరియల్లో తమిళ నటుడు మారన్ చంద్రశేఖరన్ హీరోగా డెబ్యూట్ అవుతున్నారు. పెద్ద కూతురు అలకనంద క్యారెక్టర్ లో గంట మౌనిక, మూడవ కూతురు గౌతమి క్యారెక్టర్ లో మధురిమ, నాలుగవ కూతురు కిన్నెరగా ఈ చిన్నారి ప్రేక్షకులని అలరించబోతున్నారు. రాజా రవీంద్ర, సంధ్య వరలక్ష్మి, తెనాలి శకుంతల, నళిని భండి, పూర్ణ సాయి కుమార్, సాహిల్ రోషన్, ప్రవళిక ఇలా ఎంతో మంది సుపరిచిత తారలు ఈ ధారావాహికలో నటిస్తున్నారు. ఈ రోజు నుండి గోదావరి సీరియల్ సాయంత్రం 6:30కి లాంచ్ కాబోతోంది. ప్రస్తుతం హాట్స్టార్ లో ఈ ధారావాహిక అయితే స్ట్రీమ్ అవుతోంది. మరికొన్ని గంటల్లో స్టార్మా బుల్లితెరపై కూడా గోదావరి మొదటి ఎపిసోడ్ వచ్చేస్తోంది. నలుగురు అక్కా చెల్లెళ్ల కథే గోదావరి సీరియల్లో కథానాయిక జాహ్నవి. నలుగురు కుమార్తెలలో జాహ్నవి రెండో అమ్మాయి. కొడుకులేని లోటుని తీరుస్తూ జాహ్నవి బాధ్యతలన్నింటినీ తన మీద వేసుకొని ఒక మగపిల్లాడిలాగా ఉంటుంది. పెద్దమ్మాయి అలకనంద అమెరికా సంబంధం చేసుకుని విమానం ఎక్కి అమెరికాకు వెళ్లాలనే కోరికతో ఉంటుంది. ఇక మూడో అమ్మాయి బాగా చదివి కలెక్టర్ కావాలి అనుకుంటుంది. ఇక నాలుగో కూతురు కిన్నెరకి అనారోగ్య సమస్య ఉంటుంది. తండ్రి దుబాయ్ నుండి తిరిగి ఇండియాకి వస్తాడు. తర్వాత జాహ్నవి తండ్రి ఒక స్నేహితుడి చేత మోసగింపబడతాడు. ఆ కారణంగా వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోతారు. అలా మోసగింపబడిన జాహ్నవి తండ్రి గుండె నొప్పి వలన ప్రాణాల్ని కోల్పోతాడు. ఇక జాహ్నవి మేనత్త కొడుకు మురళీకృష్ణ పెద్ద కూతురు అలకనందాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అమెరికాకి వెళ్లాలనే కోరికతో ఉన్న అలకనంద మురళీకృష్ణని అంగీకరించదు. ఇక మన కథలో కథానాయకుడు జాహ్నవి తండ్రిని మోసగింపబడిన అతడికి మేనల్లుడవుతాడు. జాహ్నవితో ప్రేమలో ఉన్న మన కథానాయకుడు చివరి క్షణాలలో జాహ్నవి ప్రేమని వద్దని చెప్పి తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. చివరికి ఆ సంబంధాన్ని కూడా వద్దనుకొని వస్తాడు. ఆ సమయానికే జాహ్నవి కిన్నెరకి అనారోగ్య సమస్య వలన డబ్బుల కోసం ఆమె ఒక అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. జాహ్నవిని ముందుగా ప్రేమించిన ఈ హీరో తర్వాత గౌతమికి పేరవుతాడు. ఇది గోదావరి సీరియల్ కి సంబంధించిన మెయిన్ ప్లాట్. ఎన్నో ఆశలతో ఎన్నో బాధ్యతలతో సాగుతున్న ఈ అక్కా చెల్లెల ప్రయాణం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే గోదావరి సీరియల్ మరికొన్ని గంటల్లో స్టార్మాలో వచ్చేస్తోంది, చూసేయండి. నాన్నలేని ఈ ప్రయాణం కుటుంబాన్ని ఏ గమ్యానికి తీసుకెళ్తుంది మన జాహ్నవి? పడవ ఏ తీరానికి చేరుతుందో తెలియని ఈ అక్కా చెల్లెళ్ల కథను చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజు నుండి మిస్ కాకుండా చూడండి గోదావరి. చక్కటి కథా కథనాలతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ధారావాహిక ఈ రోజు నుండి లాంచ్ కాబోతుంది. మీలో ఎంతమంది ఈ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఈ సీరియల్ కోసం ఇంతకాలం ఎదురు చూశారనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.